మహాశివరాత్రి సందర్భంగా పంచారామ క్షేత్రాలలో ఒకటైన పాలకొల్లు పంచారామ క్షేత్రంలో భక్తులు ఈ పర్వదినాన స్వామివారిని దర్శించుకోవడానికి వేలాది మందిగా తరలివచ్చారు. భక్తులకు అన్ని సదుపాయాలు ఏర్పాట్లు చేశామని ఆలయ చైర్మన్ మీసాల రామ్ తెలిపారు. అలాగే ఆయన భక్తులకు, చిన్నపిల్లలకు, పెద్దలకు అన్ని ఏర్పాట్లు చేశామని, ఇబ్బంది కలగకుండా త్రాగునీరు, అన్నప్రసాదాలు ఏర్పాటు చేయడం జరిగిందని SR6 న్యూస్ ఛానల్ ప్రతినిధికి తెలిపారు. కావాలని తీసుకో, డస్ట్బిన్ వేసేసి డస్ట్బిన్ అయితే తీసుకో. సరిగా రామాయణ రవి అతను ఆయనకి రామారెడ్డి శ్రీను సరళ వచ్చాను చేస్తాం జనం మామూలు తీద్దాం. ఇంకా షూట్ అంతా వేరే వద్దాం. ముందు ఆయన అయిపోయింది అనుకో, జనం దిగవచ్చు, లోపలికి వచ్చు. సరే మామ పక్కండు ముందు మన చైర్మన్ మామూలుగా మాట్లాడుతున్నారు. భక్తులు ఎలాంటి సదుపాయాలు కల్పించారు, ఇబ్బంది కలగకుండా ఎలాంటి ఆయన తెలుసుకున్నాం. ఓం నమ శివాయ. పంచారామ క్షేత్ర శిరోభాగ నిలయం శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం, పాలకొల్లు, పశ్చిమ గోదావరి జిల్లా. ఈ యొక్క శివక్షేత్రంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని వచ్చే యొక్క భక్తుల్ని అంచనా వేసుకొని వచ్చే భక్తులకి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా చక్కటి బారిగేట్లు, క్యూ లైన్లు కట్టి పిల్లలకు
వాళ్ళు పెద్దలకి తాగునీరు అన్ని వసతులు ఎదర ప్రాంగణం చుట్టూ కూడా చక్కగా ప్రసాదాలు పంచుతూ స్వామివారి యొక్క సేవలో అందరూ పునీతులై ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా చక్కగా వచ్చి విరివిరిగా అమ్మవారిని అయ్యవారిని దర్శించుకొని స్వామివారి యొక్క కృపకి పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం. ఓం నమ శివాయ, హర హర మహాదేవ్. మనతో మాట్లాడిన చైర్మన్ గారు భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా తాగునీరు సదుపాయాలు కల్పించారు. క్యూ లైన్లు మార్కెట్లు ఏర్పాటు చేశారు. భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా మధ్యాహ్నం భోజనాలు అన్ని ఏర్పాట్లు సదుపాయాలు కల్పించడం జరిగింది. భక్తులు ప్రతి ఒక్కరు ఈ దేవుని కృపకి కాకలై ప్రసాదాలు స్వీకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పాల్గొల్టు పాల్గొల్ కెమెరామెన్ అచ్చిరెడ్డితో పాటు శ్రీనివాస్ పాల్గొల్, వెస్ట్ గోదావరి డిస్టిక్.